అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను మీకు ఈజీ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా కమ్మగా ఉండే లెమన్ రైస్ అండ్ అంతే టేస్టీగా ఈజీగా 2 నిమిషాల్లో అయిపోయే పొటాటో ఫ్రై అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని పక్కన చల్లారి పెట్టుకున్నానండి. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, శనగ పలుకులు, జీడిపప్పు, అలాగే పోపులు అండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, మిరియాలు అన్నీ, సన్నగా తరుముకున్న అల్లం అండి, కరివేపాకు, ఉప్పు, పసుపు, నిమ్మకాయలు. పులిహోరకి ద మెయిన్ సీక్రెట్ వచ్చేసి ఇంగువ అండి. ఏ పులిహోరకైనా చాలా టేస్ట్ని ఇస్తుంది, అసలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ మొదలు పెడదామండి. స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి, అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని. ఆయిల్ హీట్ అయిందండి. ఇందులో ఫస్ట్ మనం జీడిపప్పు, వేరుశనగ గుళ్ళను తీసుకోవాలండి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం. చిన్నగా కలర్ మారితే సరిపోతుందండి, లేదు అంటే అన్నింటితో వేగేసరికి ఇవి మాడిపోతాయి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేగిపోయినాయండి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్, పసుపు వేసుకుందాం. చూడండి, నేను ఒక చిన్న టీ స్పూన్తో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. సాల్ట్ కొంచెం వేసుకుందాం, ఒకవేళ సరిపోకపోతే మనం రైస్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఒక్క నిమిషం ఇలా వేగగానే ఇంగువ వేసుకోవాలండి. లెమన్ రైస్ పోపు అయితే రెడీ అయిపోయిందండి. మనం దీన్ని అన్నంలో మిక్స్ చేసుకోవాలి. చూడండి, అన్నం చల్లగా అయిపోయింది, పొడి పొడిగా ఉంది. అలాగే మనం రెడీ చేసుకున్న పోపు ఉంది కదండి, దీన్ని అందులో వేసుకున్నాం. ఈ పోపు బాగా కలిసేటట్టు కలపాలండి. గరిటెలతో కన్నా చేతితో కలిపితేనే బాగా పడుతుంది రైస్కి. పోపు కలిపేసిన తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండుకుందామండి. ఇలా నిమ్మరసం పిండిన తర్వాత బాగా కలుపుకున్నాక ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సరిపోయింది అనుకుంటే ఓకే, లేదా అంటే యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఒకసారి. లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి. పొటాటో ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ పొటాటోస్, ఉప్పు, కారం ఉంటే సరిపోతుందండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ సైజ్ అయితే సరిపోతుందండి. కట్ చేసిన వెంటనే వాటర్లో వేసుకోవాలండి. ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఈ ఫ్రైకి మనకు ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయిందండి, పోపులు వేసుకుంటున్నాను. ఈ ఫ్రైకి మనం ఆనియన్స్ ఏం వేయట్లేదు కాబట్టి పోపులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది. పోపులు కొంచెం కలర్ మారగానే మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో లైట్గా ఉప్పు వేసి వేయించుకోవాలంటే అప్పుడే ముక్కలకు బాగా ఉప్పు పడుతుంది అన్నమాట. లేదంటే వేగిపోయాక వేస్తే ఉప్పు లోపల వరకు వెళ్ళదు అసలు. ఇది వేగడానికి కూడా మనకి ఎక్కువ టైం ఏమీ పట్టదండి, జస్ట్ ఒక 2-3 నిమిషాలు అంతే. ఇది కవర్ చేసి పెట్టుకోండి, కవర్ చేస్తే ఇంకా ఫాస్ట్గా మగ్గిపోతాయండి. చూడండి, 2 నిమిషాలకి ఎలా మెత్తగా అయిపోయిందో పొటాటో మనకి.
ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి, కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా అండి. ఒక 2 నిమిషాలు ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటే సరిపోతుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఉప్పు కారం మసాలాని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో. సాల్ట్, కారం అన్నీ ముక్కలకి బాగా పట్టాలి అంటే జస్ట్ 1 స్పూన్ వాటర్లా ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుందండి. దీన్ని ఇలా చేసుకొని మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. పొటాటోస్ అనేవి బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. నేనైతే కారపూస యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పొటాటో ఫ్రై అనేది. మీరు ఇలా ఏమైనా యాడ్ చేస్తూ ఉంటారా? ఏమైనా యాడ్ చేస్తే కామెంట్ చేయండి, లేదా దీనికన్నా ఏమైనా బెటర్గా చేంజ్ చేయాలనిపించినా సరే సజెస్ట్ చేయండి. మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి.